ఏమయ్యా అయ్యా హారతి ఇవ్వబోతున్నావు? జమీందార్ గారు ఎక్కడ వచ్చేస్తారండి. ఏంటి ఇంకా జమీందార్ గారు రాలేదు, ముద్దు కూడా రాలేదే. ఎవడన్నా నెట్టేది? ముత్తు జమీందార్ గారు రెడీ అయ్యారు, ఇప్పుడు వస్తున్నారు. అమ్మా వస్తున్నారా? ఇంతవరకు రాకపోతే భయపెడితే వస్తున్నాం. చక్కని వరద తెచ్చి నా నెత్తిన పాలు పోసావు. అమ్మయ్యా ముద్దొచ్చేసాడు. అవును, అందరం ఇక్కడే ఉన్నాం కదా. ఎప్పుడు వచ్చావు? నువ్వు ఎలా వచ్చావు? నేనెప్పుడు వస్తానో ఎప్పుడేం చేస్తానో ఎవ్వరికి తెలియదు, కానీ రావలసిన రోజున ఖచ్చితంగా వస్తాను. ఏంటిది? యజమానులు వస్తున్నారు. ఓహో, ఓం రాజాదిరాజాయ ప్రసంఖ్యధాకినే నమో భయం వైశ్రవణాదిగుణ్మహే సమేకామాన్ కోమకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దధాతో కుబేరాజ వైశ్రవణాయ మహారాజాయ నమః. నేను హారతి ఇచ్చే ముందే వచ్చానుగమ్మా. ఏంటమ్మా ఇది? పుట్టినరోజు నాడు పెద్దలు మీరు ఆశీర్వాదం ఇంకెవరిస్తారు చెప్పండి? ముందు పెద్దవాళ్ళ మనసు అర్థం చేసుకోమను, అప్పుడు ఆశీర్వదిద్దాం మనం. చిన్నబాబు ఇంతవరకు పెళ్లి కొప్పుకోలేదు, అమ్మ కోపం. అమ్మా ఈ సంవత్సరం చూడండి, మీరేమనుకున్నారు మనసులో అదే జరుగుతుంది. వచ్చే పుట్టినరోజు చూడండి, ఒక్కరు కాదమ్మా ముగ్గురు వచ్చి మీ కాళ్ళ మీద పడతారు. ఐదారు ఒకరా, కట్టుకున్నవాడు 2, పుట్టిన బిడ్డ 3. కాళ్ళ మీద పడండి. ముత్తి ఏమాటన్నా అది తప్పకుండా జరుగుతుంది. మరి నేను వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికి? నాటకానికా? లేదే, ఈ మధ్య అసలు నేను వెళ్ళటం లేదుగా. నిన్న నువ్వు నాటకానికి వెళ్ళలేదంటావు. వెళ్ళాలా? ఏరా ముత్తు, వెళ్ళారా లేదా? వెళ్ళదమ్మా. ఏది ఒట్టేసి చెప్పు. నాటకానికి వెళ్ళదమ్మా. నీకోసం నువ్వేనాడు దిగులు పడ్డావు? రాజా మీద ఒట్టేయ్, రాజా మీద ఒట్టేయరా. ఇప్పుడు చెప్పు, నిన్నేరా? నాటకానికి వెళ్ళాం, ఉద్యోగ విషయాల నాటకం. వచ్చేటప్పటికి తెల్లారుతాం 5 అయింది. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇవాళ నీ పుట్టినరోజు, ఊరంతా కదులొచ్చింది, అందరికీ ఇక్కడే విందు భోజనం. ఇవాళ మాత్రం నేనెక్కడికి కదలనివ్వను. అమ్మయ్యా, ఇవాళ వెళ్ళక్కర్లేదు, హాయిగా రెస్టే. మనం వెళ్తున్నాం. నాటకానికా? లేదమ్మా, గుడికి. గుడికి గుడికేనా వెళుతోంది? గుడికే వెళ్తున్నాం. ఇలాంటి పనులు చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? వద్దంటే వీడు వింటేగా. ఏంటమ్మా ఇది? ఏ దిక్కులేని ఈ ముత్తుని మీరే మంచి ముత్యంగా చేశారు. నా ఒంట్లో ప్రవహించే రక్తం మీది. వెంటనే వెళ్ళి వినాయకుడికి పువ్వులు అవి ఏర్పాటు చేసిరా. అన్ని పెట్టానమ్మా. వంట వాళ్ళు పిండి వంటలు అవి సిద్ధం చేశారా లేదా వెళ్ళి చూడు. చూశానమ్మా. ఏంటమ్మా ఇది? ఎప్పుడు పెద్దయ్య గారు రాగానే వెళ్ళిపోమంటారు ఎందుకు? ఇవాళ చిన్నబాబు పుట్టినరోజు, ఆయన వదిలి వెళ్ళను. రండి మావయ్య. జన్మదిన శుభాకాంక్షలు అల్లుడు. జమీందార్ గారు, జమీందార్ గారు, ఉపేంద్ర గారు, ఉపేంద్ర గారు, జమీందార్ గారు, ఉపేంద్ర గారు, జమీందార్ గారు. ఇదిగో మీరు దండలేసేది మొయ్యడానికా లేక కిందకి జారి పట్టానికా? ముత్తు, మీరిద్దరు గుడికెళ్ళి వస్తా అన్నారుగా, త్వరగా వెళ్ళండి. సరేమ్మా. చలవదనా, ఈ దండ పట్టుకో. పడేయమ్మా. ముత్తు అన్నేడి దండ కిందన్నా. అయ్యో నా మీద పడింది దండ. దుర్గమ్మ కొండ. అక్కడ తాజ్మహల్ లాంటి భవంతిని వదిలేసి ఈ పాడు కొంపలో ఉంటున్నావు. కడుపు తరుక్కుపోతోంది. ఏంటి చెల్లాయి, పనివాళ్ళని ఇలా విచ్చలవిడిగా వదిలేశావు. వాళ్ళు పనివాళ్ళని, మనం యజమానులని పైవాడు ఎప్పుడో ప్రత్యేకంగా సృష్టించాడు. కానీ ఎవరిని ఎక్కడ ఉంచాలో నీకు తెలియట్లేదు. మన గతాన్ని మర్చిపోయావా? నేను ఎందుకు అంటున్నానంటే మనం ఒకటి, అందుకంటున్నా.
మీ అమ్మాయిది చదువు పూర్తయిందా? అడ్డడ్డడ్డడ్డడ్డడ్డి. బంగారు లాంటి చెల్లెలు. అది చదివితే మనకు లాభం ఏంటి, చదవకపోతే మనకు నష్టం ఏంటి? నేను దాన్ని పంపిస్తున్నాను కదా, నువ్వు దాన్ని కోళ్ళగా చేసుకో, నేను బియ్యంకుండా అయిపోతాను. చెల్లాయ్, వచ్చినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని నన్ను అపార్థం చేసుకోకు. నాకు తెలియకుండా ఏదైనా రహస్యం దాచావా? అన్నయ్య అన్నయ్య ఇదిరా రహస్యం అన్నావు అనుకో, కడుపులో పెట్టుకు దాచుకుంటా. ఈ ఉపేంద్రకి తెలియకుండా ఏ రహస్యమైనా దాచిపెట్టావో ఈ ఊరికే ఉప్పెన తెస్తా. చెప్పింది గుర్తుంచుకో. వస్తానమ్మా. అర్థమైందిలే. అందరినీ ఒక గంట గట్టిగా కనిపెడుతున్నావా? తమరు చెప్పినట్టు అందరినీ చక్కగా గమనిస్తున్నానండి. సర్లే, నువ్వు ఆ ముత్తుగడి మీద ఒక కన్నేసి ఉంచు. అసలే ఆడి మీద ఒక కన్ను ఉంచా. తమరు అన్నారు కదా, ఇక 2 కళ్ళు ఉంచేస్తా. నువ్వని తెలియకూడదు రేయ్. ఆ దేవుడికి తెలుసుద్దండి. చెప్ప నెమ్మది మాట్లాడా. ఏం చిన్నబాబు, పుట్టినరోజున డబ్బును వాళ్ళు మాత్రం చేసుకుంటారు ఎందుకు? డబ్బు ఖర్చు చేయడం తెలియక? కాదు ముత్తు, నా పుట్టినరోజు నాడు అందరూ సంతోషాన్ని పంచుకోవాలి, అందుకు. ఆహా, కన్న తల్లిని సంతోషపెట్టడం తెలియదు కానీ ఎంత సంతోషం పంచుకోవాలట. ఎప్పుడు చూసినా సినిమాలు డ్రామాలు. ఈయన మూలంగా నా బతుకు బళ్ళారైపోయేటట్టుంది. ఏమిటి గొణుగుతున్నావు? నా చుట్టాలతో మాట్లాడుతున్నాను. చల్ చల్. సరే ముత్తు, నీ పుట్టినరోజు ఎప్పుడు? నా పుట్టినరోజా? చక్కగా అడిగారు చిన్నబాబు. నన్ను పుట్టించిన వాళ్ళ గురించి నాకు తెలియదు, ఇక నా పుట్టినరోజు ఎలా చెప్పను? ఏ ఏంటిది? ఏంటి చిన్నబాబు, మళ్ళీ నాటకం దగ్గరికి వచ్చావా? ఏంటమ్మా ఇది? అయ్యో, ఎవరమ్మా? గుర్తుపట్టలేదురా? మీ మావయ్య కూతురు పద్మిని. మన పద్మిని అమ్మగారా? ఎంతలో ఎంత పెరిగిపోయారు? చిగ్గొచ్చింది. కట్టుకోబోయేవాడి మీద పడిందిగా, అందుకే సిగ్గుపడుతోంది. అమ్మా, ఎప్పుడు చూసినా నీకు నా పెళ్లి గురించేనా? తను లక్షణమైన పిల్లరా, మీ మావయ్యలా కాదు. నీ ఉద్దేశం తెలుసుకుందామనే రమ్మన్నాను. ఏంటమ్మా, ఎన్నిసార్లు నేను చెప్పను నాకు ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని? ముందు అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించేసే. అయ్యో పద్మనమ్మ, ఏమైంది? ఈ వెక్కిలకి మొత్తం వెక్కిల గురించి ఏం తెలుసు? వెక్కిల గురించి నీకేం తెలుసు? అమ్మా, దానికి ఎప్పుడు అంతేరా. కోపానికి వెక్కిళ్లే, సంతోషానికి వెక్కిళ్లే, ఆవేశానికి వెక్కిళ్లే, ఏడుపుకి వెక్కిళ్లే. ఆ వెక్కిళ్ళని అరికట్టడం ఎవ్వరి తరం కాదు. అమ్మా ఉండండి, నేను ఆపేస్తా. అమ్మడు, నా కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు ఇలాగే ఎక్కిళ్ళు వచ్చేవి. ఎలా వచ్చావు అనుకున్నారు? పులేసినట్టు వచ్చేవి. అప్పుడు మమ్మీ ఏం చేసేది తెలుసా? నీళ్ళు అవి ఇచ్చేది. అవి నేను కటకట తాగేసేవని కటకట కట్టేసుకునేవి. ఎలా ఏం చెల్లాయ్, అందరూ ఆటపాటలతో ఆనందంగా ఉన్నారు? సంతోషమైన వార్తనయ్యా, అది నువ్వు విన్నావు అనుకో ఎంతో సంతోషపడతావు. ఏంటది? మరి ఉమ్, బావా ఆ, పెళ్లికి ఒప్పుకున్నాడు. ఆహా, అంతేనా? అదేమిటన్నయ్య అలా అనేసావు? విని నువ్వెంతో సంబరపడతావు అనుకున్నాను. సంబరం ఎందుకు? అల్లుడు ఒప్పుకుంటాను నాకు ఏనాడు తెలుసు. అందుకే అమ్మాయిని ఇక్కడ పంపించా. పోనీ అలా కాదంటావా? ఇంకోసారి చెబుతా. మహేంద్రుడికి 1000 కళ్ళు, ఈ ఉపేంద్రుడికి 1000 దారులు. ఇంకా నయం అల్లుడు కొత్త దారి ఎత్తుకోమన్నాడు కాదు. మరి నీ అబ్బా బాట్లిటే. బాబు ఎక్కడా? అల్లుడు రా. అల్లుడు, అందరికీ సంవత్సరం తిరిగేసరికి వయసు పెరిగిపోతుంటది. నీకు అక్కడే ఆగింది. అక్కడే ఉండి పనిలే. నా స్నేహితుడు సింగపూర్ నుంచి పంపించాడు సూపర్ సరుకు. ఎస్ఐ. అదేంటి బాబు? విదేశీ సారాయ్. అయ్యో, చిన్నబాబుకి అలవాటే లేదు. కొత్తగా అలవాటు చేయకండి. వద్దు పెద్దయ్య గారు. తీసుకోవాలడు. అయ్యారు రాయ్ అయ్యారు
అయ్యగారు, నా మాట వినండి, అయ్యగారు. చేయి. అయ్యగారు, తీరా. అయ్యా, అయ్యగారు, అయ్యగారు, నా పడగా. మాట వినండి. ఏయ్. అయ్యగారు. కూలి చేసుకునే కుక్క. అన్నయ్య ముత్తుని క్షమించమని అడుగు. అంటే నేను పనివాడి క్షమించమని అడగాల? ఈ ఇంట్లో ఎవరూ కూలివాళ్ళు కాదు. అందరినీ నా కన్నబిడ్డతో సమానంగా చూసుకుంటున్నాను. అటువంటిది నేనే నోరు తెరిచి ఎన్నడూ వాళ్ళ ఒక్క మాట కూడా అని ఎరగను. నువ్వు నిష్కారణంగా చేసుకున్నావు. నువ్వు నాకు అన్నవే కావచ్చు, నా మీద నీకు సర్వ హక్కులు ఉండొచ్చు, కానీ వాళ్ళ మీద నీకు ఎటువంటి హక్కు లేదు. ముత్తుని క్షమించమని అడుగు. ఇంతవరకు జీవితంలో ఈ ఉపేంద్ర క్షమించమని అడగలేదు. పిల్లనిస్తున్నాను కదా, క్షమించు. ఆ. ఏంటి రతిదేవి, నీ పువ్వు లాంటి చేతులతో ఈ పనులు చేయొచ్చా? నేను లేను, నాకేవి నేను చేస్తాను. అమ్మో! నీకు సాయపడనా? ఛీ, నీ కాళ్ళు చేతులు ఊరుకోవా? ఆడవాసం తగిలితే చాలు కుక్కలా వెంట పడతావు. చచ్చినాడా? ఉండవా, ఈ చిరేసిన బొంగరల మెలుకలు తిరగమాక. నేను ఎంటబడే కుక్కనే, పొట్టి కుక్కను కాదు, గొంట నక్కనే. అదేం చేస్తుందో చెప్పమంటావా? పోయి ఆడపిల్లతో గొడవ వింటానాయి. మరి మగాడితో గొడవ పెట్టుకోనా? దమ్ముంటారా? దమ్ముంటే రారా. ఏదో పని చేసుకునే వాళ్ళం. నేను అందుకు రారా, గొడవ పెట్టుకోవడానికి వచ్చాను. దమ్ముంటే రావో. అన్నాయ్ నువ్వు బలవంతుడు అన్నాయి. 4 దెబ్బలు నువ్వు కొడితే నేను ఒక్క దెబ్బైనా కొట్టలేకపోతానన్నాయి. ఏంటంటే కొడతావా? కొట్టు చూద్దాం. ఏది కొట్టరా? అయ్యో అన్నాయ్, ఆ మాట అంటే నిజంగా కొడతానన్నా. కొడతావా? కొట్టరా. సరే సరే, ఇట్రా ఇట్రా. నాకు ఇచ్చిన మాట చేసిన ధర్మం తిరిగి తీసుకునే అలవాటే లేదన్నాయ్. అయ్యో అయ్యో, ఇదేంటి? అయ్యో అయ్యో, రోయ్ నన్నే కొడతావా? అమ్మగారు పేరు చెప్తాను అమ్మగారు. ఊరికేనా అన్నాను, ఇట్టడితో కూడా పెట్టుకుంటావా? మాడవ పని లేదనుకున్నావేంటి? ఇట్రా. నాకు బుర్రలో బలం ఉంది, నీకు ఎముకల్లో ఉంది. అంతా నా ఆశీర్వాదానికి ఎప్పుడు ఉంటది. అయ్యో అయ్యో అయ్యో, కాఫీ ఇవ్వడం మర్చిపోయానే. కాఫీయా? ఇంకా నేను అమ్మగారు అనుకున్నానే. వీరే హీరోనా? అమాత్య, ఈ పాండ్యదేశపు సుందర పాండ్యనకు తగిన వధువు ఇంకనూ లభించకుండుట వేదన, అవమానము, సిగ్గుచేటు. తమరి అందానికి తగిన లావణ్యం. నీవు చెప్పిన మాట మా చెవులకు సరిగా వినిపించలేదు, మరి ఒకసారి చెప్పము. తమరి అందానికి తగిన లావణ్యవతిని ఈ ధరణి యందు ఏ గృహిణి కనియుండదు ప్రభు. అటులైనచో ప్రపంచ సుందరీమణులుగా పేరెన్నిక కన్నా సుస్మితా సేన్, ఐశ్వర్యరాయలు ఉన్నారు కదా, వారిని సంప్రదించుదిరా? దించితివి ప్రభు. కోటి సూర్యకాంతులతో ప్రకాశించు తమకు ఆ ఇరువురు బక్క చిక్కిన సౌందర్య రాసులు తగిన వారులు గారని వదిలి వైచితిమి. అటులైనచో నాకు పిల్లే దొరకదా? తమరికి అర్ధాంగియకు మహాభాగ్యము ఒకే ఒక మగవకు మాత్రమే ఉన్నది. ఎవరది? చోళదేశ యువరాణి మందాకిని. అటులనా? మందాకిని. ఆ మందాకిని నా అందమునకును చందమునకును సరితూగునా? బాబాయ్, తగదు. అంత మాటనుట తగదు. ఆమె నడకలో వయ్యారం, అదరాలలో సింగారం, ఉమా చంద్రబింబం, మరి విల్లు లాంటి రూపం, అర విరిసిన యవ్వనం కలిగించు నీకు తాపం. అటులైనతో నేను వెనువెంటనే ఆమెను చూచి తీరవలేను. వలయం వలయం వలయం. యువరాణి, తమరి పెళ్లి చూపులకు పాండ్యదేశ రాకుమారులు ఏతించారు. ఆహా, రమ్మను చూసేదం. చిత్తం.
యువరాణి యువరాజులు వచ్చారు. చూడమ్మా చూడు. వేదన, అవమానం, సిగ్గు చేటు. అమ్మో ఈ డైలాగ్ నాది కదా. డైలాగ్ ని డైలాగ్ కూడితేనే జయించగలం. అందాల రాశి, అపురూప సుందరి, అభినయ నాట్య మయూరి అని పేరు పడిచిన ఈ చోళ రాకుమారికి వల్లకాట్లో రగులుతున్న చితి నుంచి వేడి తట్టుకోలేక ఎముకలు వేలాడేసుకొచ్చిన ఈ శవమా నా కాబోవు మగడు? నా క్రీగంటి చూపు పడినంతనే మహామహారాజా మార్తాండులే వారి వారి రాజ్యాలు మరచి దేశాలు మరచి నా వెనుకబడుటకు సిద్ధంగా ఉన్నప్పుడు నా ఎదుట నిలిచిన పేడీ నీకు భూలోకంలో నా ఎదుట నిలిచిన పేడి ఈ భూలోకమే కాదు, 7 లోకాలు గాలించినా ఏ వెర్రి బాగులది కూడా నిన్ను పరిణయమాడదు. అష్టావక్రుడికి అందాల రాశి కావాలనా? ఏంటి ఎగతాళిగా ఉందా? ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను, తుప్పుతున్నాను. ఏయ్ నిన్ను అడిగేది. రంగనాయకి వలదు విసుగొందుకు. నువ్వు ఉండక డైలాగ్ కి మధ్య తుమ్ముతున్నావు. అసలు నీ ఉద్దేశం ఏమిటి? అబులు దేశంలో మనిషి తుమ్మడం కూడా తప్పనా? అదే కదా, తుమ్మితే ఏం తప్పు లేదయ్యా. కానీ నేను ఇక్కడ ఇంత అందంగా నటిస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నట్టు తుమ్మావే, అది తప్పు. ఏమో ఇప్పటిశం, తుమ్ములు, వెక్కిళ్ళు, దగ్గులు, ఆకలి, నిద్ర, మంచి చెడు, మరణం, జననం, పదవి, పట్టం, ప్రాప్తం ఇవేవి అడిగి రావు, అవే వస్తాయి. అవి రావడం తెలీదు మనకి, పోవడం తెలీదు మనకి. ఎచ్చెచ్చ ఎచ్చెచ్చ గచ్చెచ్చ గచ్చెచ్చ. ఇది డైలాగు మొత్తం చీర కొట్టావమ్మా. నువ్వు మాట్లాడు. ఓయ్ ఊరికే కింద కూర్చుని డైలాగ్ చెప్పడం కాదయ్యా, ఇంతమంది ముందు స్టేజ్ ఎక్కి మాట్లాడు. ఓ దృద్ది. ఎవరికి అదిరేది? మా ముత్తు గురించి ఏమనుకుంటున్నావు? ఆయన బండి తోలే స్టైల్ చూస్తే ఊరంతా అదురుద్ది. బండి తోలటం కాదయ్యా, పైకెక్క మనకు తెలుస్తుంది. ఎవరిని పట్టుకు అడుగుతున్నావో తెలుసా? దీన్ని ఎక్కడం ఏమిటి? దేన్నైనా అవలేలుగా ఎక్కుతాడు, ధైర్యంగా మాట్లాడతాడు, ఆడతాడు, పాడతాడు. చూస్తావా? ఏం ట్రబుల్ ఇట్ట ఇరికిస్తున్నావు? ఊరుకొమ్ముతో నీ గురించి నీకు తెలీదు. ఓయ్ నువ్వే గనక ధైర్యం ఉన్న మగాడివి అయితే పైకొచ్చి ఆడి పాడి నటించిపోయి ఒప్పుకుంటాం. ఏటుముతో ఆ పిల్లటి పెట్టుకుపోతుండో చూస్తూ ఊరుకుంటావైతే పైకి నీ తలక చూపించా. అయ్యో మనకెందుకు మామయ్య గొడవ? వెళ్ళి దుమ్ము దులిపాయి గురు, ఎక్కువ గురు. ఊరుకోర చిన్న పిల్లలే తెలియక వాగింది. అయ్యయ్యా ఇది మాటలతో అయిన ఘటన, మనమే తీసుకెళ్లి పైకి ఎక్కుతాం రండి. ఆడదాంతో మనకి తిరణాలేంట్రా బాబు? అంత వేడిగా ఉంది, మీ బాడీ మీరు ఎక్కి వదిలేశారు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా బాబు. పాండ్యరాకుమారిని మనమనొప్పించిన చోళదేశ రాజకుమారి, నీ అధిక వాచారముతో అవమానపరచకు మమ్ము. పరుల ఎదలు పరదాలను కొని మురిసిపోవుటకు ముందుగా నీవరిన అదే అదే మాట మేమడిగిన ఏమగుదువు? అప్పుడు గ్రహింతువు నీ యొక్క అవివేకము, అప్పుడు గ్రహింతువు నీ పుట్టిన స్థలం, మెట్టిన స్థలం మహిమ. చూచితివా తెలుగు ప్రజల క్షమ? నాతో పోరుకు తలపడక వైదొలగము. గురువా